G24 న్యూస్కి స్వాగతం. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం. డాక్టర్ శేఖర్ కుమార్. క్యాన్సర్ నిర్ధారణ చికిత్సా రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ఇన్హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS సదుపాయాన్ని ప్రారంభించిందన్నారు. క్యాన్సర్ రోగుల జన్యు నిర్మాణాన్ని విశ్లేషించి వారికి అత్యంత ఖచ్చితమైన వ్యక్తిగతీకరించిన వైద్యం అందించడంలో ఈ సాంకేతికత కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. గురువారం హనుమకొండ యశోద హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శేఖర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం వైద్య రంగం సాంప్రదాయ అందరికీ ఒకే రకమైన చికిత్స విధానం నుండి ప్రెసిషన్ ఆంకాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తుందన్నారు. ఆధునిక చికిత్సలైన టార్గెటెడ్ ఓరల్ థెరపీలు, ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ వంటి రోగుల జీవన కాలాన్ని, వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్ సొంతంగా ఇన్హౌస్ ఈ NGS ల్యాబ్ ఏర్పాటు చేయడం విశేషమని తెలిపారు. ఇన్హౌస్ NGS వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో వేగవంతమైన నివేదికలు, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల రోగి యొక్క జన్యుపరమైన మార్పులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చన్నారు. పరీక్షా ఫలితాల ఆధారంగా ఆంకాలజిస్టులు ప్రతి రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చికిత్సను డిజైన్ చేయడానికి వీలవుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల, లంగ్స్, రొమ్ము, బ్రెస్ట్, జీర్ణాశయ సంబంధిత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్లతో పాటు ఇతర కణితుల ట్యూమర్ చికిత్స నిర్ణయాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సొంతంగా NGS సదుపాయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రెసిషన్ ఆంకాలజీ విభాగంలో యశోద హాస్పిటల్స్ మరో కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. అత్యాధునిక సాంకేతికతను రోగులకు మరింత వేగంగా చేరవ చేయడమే మా లక్ష్యం అని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొందన్నారు. ఒకే గూటి కింద ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్లో ఇప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన మల్టీ డిసిప్లినరీ క్యాన్సర్ నిపుణుల బృందం అందుబాటులో ఉందన్నారు. అత్యాధునిక రోబోటిక్ ఆంకో సర్జరీ, భారతదేశంలోని తొలి రేడియేషన్ థెరపీ వ్యవస్థతో పాటు ఇప్పుడు ప్రారంభమైన NGS సదుపాయంతో క్యాన్సర్ రోగులకు ఒకే చోట పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సాయి వెంకట్, విజయ్ కుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. పేరు డాక్టర్ శేఖర్ కుమార్. నేను ఒక కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు ఎప్పుడు తెలుసు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మారిపోయింది. ఒక 10-20 సంవత్సరాల ముందు క్యాన్సర్ అంటే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అని అనుకునేది. ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్ మన ఊపిరితిత్తులో 5 క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా డెడ్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మేము అనుకుంటున్నాము. అండ్ పేషెంట్స్కి ఇలాంటి క్యాన్సర్ వస్తే ఒక 6 నెలల లేదా 1 సంవత్సరంతో ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్కి మన ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే NGS అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి DNA అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా తెలుసుకొని ఆ పేషెంట్కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్కి టార్గెటెడ్ మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్, ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి, ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ విషయంలో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో రీసెంట్లీ మేము ఈ NGS మషిన్ కొనుక్కున్నాము. అండ్ ఇప్పుడు మన దగ్గర అయ్యేది బయోప్సీ శాంపుల్స్
ఈ మన మషిన్తో టెస్ట్ చేసి తొందరగా ఒక వారం 10 రోజుల లోపల రిపోర్ట్ వచ్చేసి మా పేషెంట్స్కి ఇమ్మీడియట్గా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఇస్తున్నాము. సో వారంగల్ పేషెంట్స్ కూడా మన దగ్గర వస్తే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ టెస్ట్ చేసి వాళ్ళకి తొందరగా వాళ్ళకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకి ఏ రకాల ట్రీట్మెంట్ బెస్ట్గా పనిచేస్తుంది వాళ్ళ క్యాన్సర్స్కి మనం వాళ్ళకి మంచిగా గైడ్ చేయొచ్చు. చాలా హాస్పిటల్స్లో ఈ టెక్నాలజీ లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇలాంటి క్యాన్సర్ పేషెంట్ వస్తే టెస్టింగ్కి ఈ శాంపిల్స్ వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి పంపిస్తున్నారు. కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. వారం లోపల వచ్చే రిపోర్ట్కి 2 వారం 3 వారం అయిపోతుంది. సో ఈ క్రిటికల్ టైంలో పేషెంట్స్ కండిషన్ కొంచెం ఇంకా ఖరాబ్ అయిపోతుంది, క్యాన్సర్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం దట్ మనము ఈ మషిన్ కొనుక్కొని పేషెంట్స్కి తొందరగా ఈ రిపోర్ట్ ఇచ్చి తొందరగా వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నంతో వాళ్ళకి లైఫ్ స్పాన్ మ్యాక్సిమంగా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.